హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. సో ఏమైనా తప్పులుంటే కొంచెం క్షమించండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చి డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టెలార్. ఈ మూవీలోకి వెళ్తే ముందు రిలీజ్ అయిన అన్ని సీజన్స్ ని చూస్తే వాటి కంటిన్యూయేషన్ ఈ మూవీ. హజిరా ట్రైనింగ్ ఆర్క్ లో ముజాన్ డిమాన్ స్లేయర్స్ ని అటాక్ చేశాక ముజాన్ వీక్ అవుతుంటే మొత్తం అందరినీ ఇన్ఫినిటీ క్యాస్టల్ లోకి తీసుకొని పోతాడు. అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఆ ఇన్ఫినిటీ క్యాస్టల్ లో అందరూ డిమాన్స్ ఉంటారు, అప్పర్ ర్యాంక్ డిమాన్స్ తో సహా. అన్ని డిమాన్స్ హసిరాస్ ని అటాక్ చేస్తుంటే ఒక్కొక్క సైడ్ నుంచి. సో హసిరాస్ అందరు స్ప్లిట్ అయిపోయి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఫస్ట్ చూసుకుంటే షినోబు కోచో వర్సెస్ డోమా. సో అక్కడ నుంచి ఫైట్ స్టార్ట్ అవుతుంది. షినోబు వాళ్ళ సిస్టర్ చావుకి రివెంజ్ తీసుకోవాలని డోమాతో ఫైట్ చేస్తుంటది. సో కొంచెం వాళ్ళ షినోబు చెల్లెలు ఎలా చనిపోయింది, డోమా ఎలా చంపాడు అనేది ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో ఇంకొక సైడ్ జెనిట్సు అగస్మా వర్సెస్ కైగాకు జరుగుతుంటూ జెనిట్సు కైగాకును వెతుకుంటూ వెళ్తాడు. సో కైగాకు చివరికి జెనిట్సుకు దొరుకుతాడు. సో కైగాకు నోట్లో నుంచి జెనిట్సు అగస్మా అనే పేరు గూస్బంప్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. సో జెనిట్సు గురించి తెలిసిందేగా, ఒకడే పోరాడతాడు, 6th అప్పర్ ర్యాంక్ డిమోన్ తో పోరాడతాడు. సో కైగాకుతో వాళ్ళ తాత చావుకి రివెంజ్ తీర్చుకుంటాడు. సో ఈ ఫైట్ ఉంటాది భయ్య. థియేటర్ లో ఎవడు సీట్ లో కూర్చోడు. ఇంకో సైడ్ టాంజిరో గాయు డిమాన్స్ తో గొడవ పడుతూ ఉంటారు. సో సడన్ గా అకాజా వస్తాడు. సో ఈ అకాజా ముఖాన్ ట్రైన్ ఆర్క్ లో నుంచి టాంజిరో మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంటాడు. సో ఆ ఛాన్స్ ఇప్పుడు వస్తుంది అకాజాకు. ఇంకా అకాజాని చూపించిన వెంటనే ఫస్ట్ హాఫ్ క్లోజ్ అవుతుంది మనకి. ఇక్కడ సెకండ్ హాఫ్ మొత్తం అకాజా గురించి, అకాజా చైల్డ్హుడ్ గురించి, అకాజా లవ్ స్టోరీ, ఎందుకు ఇలా చేంజ్ అయ్యాడు అని మొత్తం చూపిస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం ఇదే ఉంటుంది. క్లైమాక్స్ లో టాంజిరో గాయు ఇద్దరు కలిసి అకాజాతో ఫైట్ చేస్తారు. సో ఈ ఫైట్ కూడా చాలా బాగుంటది. విజువల్లీ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అది ఇది. సో అకాజా ఎంత పవర్ఫుల్ గా చూపించారంటే ట్రైన్ ఆర్క్ లో రెంగోకు అండ్ వర్సెస్ అకాజా ఫైట్ లో చూపించినంత చాలా తక్కువ అనిపించింది. సో ఈ ఫైట్ చూసాక ఇందులో అంత పవర్ఫుల్ గా అకాజాని చూపించారు. ఇంకా మూవీలో నెగిటివ్ ఆ సెకండ్ హాఫ్ మొత్తం అకాజా గురించి చూపిస్తారు. ఇంకా ఈ సినిమాలోకి నెగిటివ్ గురించి వెళ్తే సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ అనిపించింది భయ్య. చాలా కంఫర్టబుల్, వాళ్ళు ఎప్పటిలాగానే ర్యాంప్ ఆడిచ్చారు. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ క్యాస్టిల్ ని, జెంటిస్ ఫైట్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సో అందుకే ఈ మూవీకి నేను 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో ఇది డిమాన్ స్లేయర్ మీద నా రివ్యూ.